Hi, welcome to the trailer review of Devara, acted by NTR Garu and Jahnavi Kapoor, directed by Koratala Siva. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫ్యాన్స్ ఎవరన్నా సరే గట్టిగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూసేసేయండి. మొదలెడదాం. ఈ ట్రైలర్ మనకి ఎలా స్టార్ట్ అయిందంటే, కులం లేదు, మతం లేదు, భయం అంతకన్నా లేదు అన్న ఒక గ్యాంగ్ని చూపిస్తూ ట్రైలర్ అనేది అయితే స్టార్ట్ అయ్యింది. ఈ భయం తెలియని వాళ్ళందరికీ కూడా ఒకేసారి భయం పుట్టుకుంది. అది ఎందువల్ల మీ అందరికీ తెలుసు, అదే మన దేవర. ఇక్కడ వచ్చే డైలాగు చాలా బాగుంది, బాగా రాశారు. ఈ కథ చిన్న కథ కాదు, పెద్ద కథ అని చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాసిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. తమే సంద్రమే ఎరుపెక్కిన కథ ఈ కథ అనమాట. అట్లా డైలాగ్స్ అనేది బాగా రాశారు. ఎన్టీఆర్ గారి ఎంట్రైన్ విధానం చాలా చాలా ఎక్సలెంట్ ఉంది. అక్కడ ఇచ్చే బీజిఎం అనిరుద్ధ్ ఇచ్చి పాడేశాడు. అలా అనిరుద్ధ్ బీజిఎంతో అలా కేక పుట్టించాడు. లుక్స్ కూడా చాలా బాగున్నాయి. చాలు చచ్చేంత కాదు అనే డైలాగు చాలా బాగుంది. నెక్స్ట్ అలా చూస్తుండగా నాకైతే కొద్దిగా ఆశ్చర్యంగా అనిపించింది. సోను సూద్ అండ్ రామ్ చరణ్ గారి మధ్య వచ్చిన సిచ్యువేషన్ ఎట్లా అంటే, ఇక్కడ ఎలా చెప్పారంటే దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ, దేవరని చంపాలంటే సరైన వెపన్ ఉండాలి అని సైఫ్ అలీ ఖాన్ గారు చెప్పిన విధానం కొంచెం నాకు అట్లా అనిపించింది ఆశ్చర్యంగా. నాకు తెలిసి సైఫ్ అలీ ఖాన్ ఏంటంటే కొంచెం ఫ్రెండ్షిప్ చేస్తూ విలన్ రోల్ చేస్తాడు. కొంచెము అదే వెన్నుపోటు అంటారు కదా, ఆ వెన్నుపోటు పొడుస్తాడు అని అయితే నేను అనుకుంటున్నా. వాళ్ళు చూపించిన విధానంలో అయితే అట్లాగనే అర్థం చేసుకోవచ్చు మనం. మన చిన్న ఎన్టీఆర్ని చూపిస్తారు, అదే దేవర కొడుకుని. మన చిన్న ఎన్టీఆర్ కూడా లుక్స్ అనేవి చాలా బాగున్నాయి. కాకపోతే దేవర అంత ధైర్యం అనేది ఉండదు, పిరికితనంతో ఉంటాడు. ఆ ట్రైలర్ చూస్తే మనకు అది అర్థమవుతుంది, పిరుగుతూ ఉంటాడు. ఆ పిరుగుతున్నవాడు ఎలా ధైర్యం సాధించాడు అనేది అయితే చూడాలి. చిన్న ఎన్టీఆర్కి ఏంటంటే కొంచెం వాళ్ళ నాన్న మీద ద్వేషం అనుకుంటా. అక్కడ ఒక డైలాగ్ ఉంది, పని మీద పోయినవాడు పని మీద పోయి వస్తాడు, పంతం మీద నగ్గి కాదు అనే డైలాగ్ ఉంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అనమాట. అక్కడ ఇచ్చే ఎలివేషన్స్ అయితే మాత్రం దేవరకి ఇచ్చే ఎలివేషన్స్ అయితేనేమి, మన చిన్న వరకి ఇచ్చే ఎలివేషన్స్ అయితేనేమి చాలా ఎక్సలెంట్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఉంది. చాలా బాగా ఇచ్చారు. అనిరుద్ధ్ గారు ఏదనుకున్నాను కానీ సాంగ్స్తో. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది యాక్షన్ సీక్వెన్సెస్. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అదిరిపోయాయి, దీంట్లో బాగున్నాయి. నెక్స్ట్ ట్రైలర్ లాస్ట్లో వచ్చి స్వర్చేపతో ఫైట్ అనేది అయితే ఉంది. ఆ ఫైట్ అయితేనేమి ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ ఇట్లా మధ్య వచ్చే ఫైటింగ్స్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. ట్రైలర్ కట్ అయితే నేను ఏదో అనుకున్నాను కానీ చాలా బాగుంది. జాహ్నవి కపూర్ చిన్నదైనా సరే ట్రైలర్లో పెద్దగా ఏమీ చూపించలేదు. చిన్న డైలాగ్ అయినా బాగుంది, బాగా పండింది అందరి మధ్య. ఇక చూడాలి, వెయిటింగ్ ఫర్ మూవీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే గైస్, బాయ్.